మన జీవితంలో ఒక యాజకుడు ఉండాలి, మనకు ఒక స్పిరిచువల్ ఫాదర్ ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మనకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. చాలామంది ఫెయిల్యూర్కి కారణం ఏం తెలుసండి, వాళ్ళకు ఒక ఆత్మీయ తండ్రి ఉండడు. విశ్వాస యాత్రలో మనకు ఒక భౌతికమైన తండ్రి ఉన్నాడు, పరలోకమందున తండ్రి ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మనకు ఒక స్పిరిచువల్ ఫాదర్, ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి మన కోసం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మీయ తండ్రి మన కోసం ప్రార్థన చేస్తాడు, అండ్ ఆత్మీయ తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేసుకో, వింటున్నారా? నువ్వు ప్రార్థన చేసుకో, మీరు ప్రార్థన చేసుకోండి, ఎంతైనా ప్రార్థన చేసుకోండి. కానీ నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవుడే ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం యాక్టివేట్ అవ్వాలంటే నీ లైఫ్లో ఓ యాజకుడు తల మీద చేతులుంచి ఆశీర్వదించాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అమ్మ వాక్యం ఎక్కడమ్మా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం అనుకుంటాను. అహరోనుకి దేవుడు చెప్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన సన్నిధి కాంతి మీ మీద మాట. 6:6 22వ వచనం చదవండి. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఓకే, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. ఎవరు దీవించాలి చెప్పాలి? ఎవరు దీవించాలి? ఇశ్రాయేల్ని. ఎవరు దీవించాలి? ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాలి. దీవించే పర్సన్ ఎవరు? అహరోను. ఎవరు దీవించాలి? అహరోను, అతని కుమారుడు, ఆయన కుమారుడు. వీళ్ళందరూ ఎవరంటే యాజకులు. ఏంటండి ఈ యాజకులు ఏం చేయాలి? వాళ్ళని ఎవరు దీవించాలి? నీ దీవెనతో నాకేం పని? పోవయ్యా పో, ఓ పాటరో, నువ్వు పెద్ద ఇది అనుకున్నావా? నీ దీవెన ఎవడు కావాలనకూడదు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం దేవుని సొత్తు కదా. దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజని ఇలా దీవించమని చెప్పమనరా. చదవండి, ఏమని దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును, నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయును గాక అని. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆశీర్వాదమేది, అది నీలో యాక్టివేట్ అవ్వాలంటే ఆశీర్వాదం. దేవుడు మీ అందరిని దీవించాడు. మీరందరూ ఆశీర్వదించబడిన వారేనా? ఆశీర్వదించబడిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదం నీ లైఫ్లో యాక్టివేట్ అవ్వాలంటే దాన్ని ఏం చేయాలంటే సేవకుడు దాన్ని యేసయ్య నామాన్ని ఉచ్చరించి మిమ్మల్ని బ్లెస్ చేయాలి. ఆమేన్. హన్నా దేవుని మందిలో ప్రార్థన చేసింది. దాన్ని ఏంటండి మరి ఆశీర్వాదం ఆమె లైఫ్లో ఎప్పుడు యాక్టివేట్ అయ్యిందంటే ఏలీ ప్రవక్త ఏమన్నాడు? ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక. నీవు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయును గాక. ఆమె చెప్పండి గట్టిగా. ప్రార్థన ఆమె చేసిన ప్రార్థన మీరే చేసుకోండి. కానీ దైవ సేవకులు మీ తల మీద చేతులుంచి ప్రార్థించే యాజకుడు, ఒక ఆత్మీయ తండ్రి నీకు ఉండాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. సరే, సమూయేలు పుట్టాడు. ఆ తర్వాత ఆ బిడ్డను మరలా తీసుకొచ్చిన తర్వాత మరలా ఏలీ ప్రవక్త లేకపోతే ఏలీ యాజకుడు ఆమెను దీవించాడు. వారికి మరలా గర్భఫలం కలిగింది. కాబట్టి ఒక యాజకుడు మన తల మీద ఏంది? అబ్రహం పాస్టర్ అందరి తల మీద ఏమైనా ఏంటంటే అలా చేతులు పెట్టుకొని పోతుంటాడు. కనీసం ఒక అర్ధగంట చేయొచ్చుగా ప్రార్థన, అవసరం లేదు అర్ధగంట. జస్ట్ అలా ప్రభువా వీరిని ఆశీర్వదించు, ఇలా ఆశీర్వదించబడుదురు కాక, ఆశీర్వదించబడుదురు కాక అని చెప్పుకుంటూ దేవుని నామని యేసునామములు వీరు ఆశీర్వదించబడుదురు కాక, యేసునామములు వీరు ఆశీర్వదించబడుదురు. హాని నేను చేతులు ఉంచుకొని వెళ్ళిపోతానండి ఒక ఆత్మీయ తండ్రిగా. నాకన్నా వయసులో మీరు చాలా పెద్దవాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను పెట్టిన స్థానంలో ఒక తండ్రిగా, ఓ ఆత్మీయ తండ్రిగా నన్ను ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి ఆమేన్. ఆడేవుడులే అని అనుకున్న వాళ్ళకి నేను ఎవడున్నా మరి, ఆడేవుడు నాకు చెప్పడానికి అంటే నేను ఎవడున్నా అంతేక. నన్ను ఎవరైతే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి అయినా అని దేవుడు మీకు చూపించి ఆత్మీయ తండ్రికి ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ తల మీద చేతుల నుంచి బ్లెస్ చేయండి ప్రభా, వీళ్ళని బ్లెస్ చేయండి అని దేవుని నామాన్ని ఉచ్చరిస్తుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద బలముగా వస్తుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.